2 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్న భారత ప్రధాని. భారత్ జపాన్ 15వ వార్షిక సదస్సులో పాల్గొన్న మోడీ. జూరిచ్ డైమండ్ లీగ్ రన్నరప్ గా భారత స్టార్ నీరజ్ చోప్రా 85.01 మీటర్లు బల్లెం విసిరి రెండో స్థానం కైవసం. తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు 2026 మార్చి వరకు కొనసాగనున్న సీఎస్ రామకృష్ణారావు. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్వీయ అధ్యయనం. ఏపీలో ఆధార్ తరహా ఫ్యామిలీ కార్డ్, సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం. తెలంగాణను వణికించిన వర్షాలు, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో జల దిగ్బంధం. ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న రైతులు, పశువుల కాపర్లు సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చిన ఆర్మీ హెలికాప్టర్. నర్మాల మానేరు వద్ద ఆసక్తికర సన్నివేశం, కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ కరచాలనం. ఏపీలో పరిశ్రమలకు ప్రోత్సాహం, 53,000 కోట్ల పెట్టుబడులు, 83,000 మందికి ఉపాధి. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి దామోదర, వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు. కామారెడ్డి వరద పరిస్థితిపై సీతక్క సమీక్ష, జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేసిన మంత్రి. మెదక్ జిల్లాలో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు, నార్సింగ్ NH44లో కుంగిపోయిన రోడ్డును పరిశీలించిన ఎంపీ. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ, ప్రకాశం బ్యారేజ్కి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. వర్షాలతో నిజాం సాగర్కు పోటెత్తిన వరద, ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. విజయనగరం జిల్లా బొబ్బిలిలో దశావతార వినాయకుడు, సినీ సెట్లతో మండపం ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి. నంద్యాల జిల్లా సంజీవనగర్లో ఎకో ఫ్రెండ్లీ గణపతి, 12,000 అరటి పండ్లతో అలంకరించిన గణేశుడి ప్రతిమ. మంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం, బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆటోను ఢీకొన్న బస్సు, 6 మృతి. వనపర్తి జిల్లా కొత్తకోటలో విష జ్వరాల విజృంభణ, జ్వరంతో బాధపడుతున్న 50 మంది గురుకుల విద్యార్థులు. జనగామ జిల్లాలో యూరియా నో స్టాక్ బోర్డులు, రాజీవ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రైతన్నల ధర్నా. ఓట్ చోరీ సహించేది లేదు, త్వరలో ఆధారాలు బయటపెడతామన్న రాహుల్. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవం, సమాజ శ్రేయస్సే తమ లక్ష్యమన్న మోహన్ భగవత్. కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో చొరబాటుకు ఉగ్రవాదుల ప్రయత్నం, అప్రమత్తమై 2 ఎన్కౌంటర్ చేసిన భారత ఆర్మీ. వీసాల దుర్వినియోగంపై అమెరికా ఫోకస్, 4 ఏళ్లకే స్టూడెంట్ వీసా పరిమితం చేయాలని ప్రతిపాదన. పరస్పరం కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ దాడులు, కీవ్పై రష్యా ఎయిర్ స్ట్రైక్స్, యుక్రెయిన్లో 14 మంది మృతి.